సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత ఫ్లెక్సీని మల్లె చెట్టు చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవిత బీజేపీ పార్టీకి అమ్ముడుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ అనే విషయం కవిత గుర్తుంచుకోవాలన్నారు. కన్న తల్లి లాంటి పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే కవితను ఊళ్ళల్లో తిరగనీయకుండా అడ్డుకుంటారని హెచ్చరించారు. కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు